తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్, కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ షాకస్ నోటీస్ జారీ చేసిన విషయం తెలిసింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రజా మాటక నా నోట కాంగ్రెస్ పార్టీకి కన్ను నెత్తికెక్కినట్టే అనిపిస్తుంది అని మల్లన్న అభిమానులు మాట్లాడుతున్నారు. అధికారాన్ని చూసి మురిసిపోతున్న లీడర్లకు బీసీల ఓట్లతో గెలిచి ఇప్పుడు బీసీల గొంతులు నొక్కాలని చూస్తున్నారు అని హస్తం పార్టీ అంటే రెడ్డిల పార్టీగా మారిపోయింది. బీసీ నినాదం ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే నల్గొండ నల్లత్రాచులు విషం చిమ్ముతున్నారు. కాంగ్రెస్ గెలుపులో తీన్మార్ మల్లన్న పాత్రను మర్చిపోయిన కాంగ్రెస్ లీడర్లు అగ్రకులాల నాయకుల భజన చేస్తున్నారని, నిజాలను నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తులను, బడుగు బలహీన వర్గాల పక్షాన కొట్లాడే నాయకులను అణచివేయాలని చూస్తున్నారు. దీన్ని ప్రజలు భావించాలని ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో అగ్రకులాలు ఉద్యోగాలు ఎత్తుకుపోతుంటే బీసీల పక్షాన కొట్లాడినందుకు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసి పెద్ద తప్పు చేసిందని, రాబోయే రోజుల్లో బీసీలు కూడా హస్తం పార్టీని బహిష్కరిస్తారు. తీన్మార్ మల్లన్న గత చరిత్ర తిరిగేస్తే గడిల కోటలు బద్దలు కొట్టి దొరల అహంకారాన్ని, అధికారాన్ని నీలమట్టం చేశాడు. గతాన్ని తెలుసుకోలేక ఇప్పటి నాయకులు కుప్పిగంతులేస్తున్నారని మల్లన్నకు అండగా నిలిచిన నాయకులు, ఆయన అభిమానులు అంటున్నారు.